ఎవరో వస్తారు, ఎవరో ఉద్ధరిస్తారు, ఎవరో వస్తారు, ఎవరో చేస్తారని ఎవరి కోసమో చూడబాకు. నీ ఊరిని గురించి ఎవడికో భారం ఉండదు తమ్ముడా, చెల్లెమ్మా. నీ ఊరి గురించి, నీ బజారు గురించి, నీ పట్టణం గురించి, నీ పల్లె గురించి, నీ గ్రామం గురించి, నీ ప్రాంతం గురించి ఎవడికో భారం ఉండదమ్మా. అక్కడ నీ కోసమే ఆశగా కనిపెట్టుకొని ఉన్నాడు ఆయన. నువ్వు లైన్లోకి వస్తే నిన్నే అభిషేకం చేసి అక్కడ మండించాలని. నీ జనాంగం విషయంలో ఎవడికో భారం ఉండదో. నీ జనాంగం కోసం ఏడవాల్సింది నువ్వే, అంగలార్చాల్సింది నువ్వే, మొత్తుకోవాల్సింది నువ్వే, మూలగాల్సింది నువ్వే. నీ చేత కాకపోతే, నువ్వు అందకపోతే గత్యంతరం లేని పరిస్థితుల్లో దేవులాడుకొని ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటాడు. ఆ పరిస్థితి రానిద్దామా దేవునికి? చిలకలూరుపేటలో నేను పుట్టానండి, చాలామంది సేవ చేస్తున్నారు, నాకెందుకు నేను అనుకుంటే ఎట్లా? నా సహోదరులు నాకంటే గొప్పోళ్ళు, వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను సైతం శ్రీశ్రీ పాట రాసినట్టు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చానా? అట్లాగా నేను సైతం నాకు కూడా ఉన్న అవకాశం పరిధిలో నేను సైతం 4 ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదిస్తానని అడుగు ముందుకేస్తే దేవుడు కృప చూపి ఆశీర్వదించి వాడుకుంటున్నాడు. కాబట్టి మీరందరూ, కొంతమంది ఎంత స్పష్టంగా దేవుడు పిలిచినా రారు. కొంతమందికి ఆయన గర్భశోకం ఏందో కూడా రుచి చూపిస్తాడు. కొంతమందికి, మూర్ఖంగా ఉన్న వాళ్ళకి గర్భశోకం అంటే ఏంటో తెలుసా? పుట్టిన బిడ్డ పోతే ఎంత బాధ ఉంటుందో చూపిస్తాడు. మళ్ళా మన బిడ్డ కన్ను మూస్తే వాడు దేవుని దగ్గర బాగానే ఉంటాడు, కానీ వాడు కన్ను మూసినప్పుడు ఆ ఎడబాటు మనం తట్టుకోలేము. ఆడపిల్లైనా మగబిడ్డైనా. కడుపు కోత మహాభయంకరమైంది. గర్భశోకం అనేది చాలా వేదన, ఊహించలేనిది. అది కలలో కూడా అలాంటి కళ రావద్దు అనుకుంటాం. మన బిడ్డ మీద ఏదైనా కీడు కనపడిందంటే ఏం పరిగెత్తకుండా, ఏ కష్టం చేయకుండానే మొత్తం ముఖం నుంచి అరికాల దాకా చెమట తడిసిపోద్ది. అంత టెన్షన్. మనకేమైనా ఇబ్బంది ఉండదు, కానీ మన బిడ్డలకి ఏమైనా అయిందంటే అంత బాధ. కానీ అలాంటి ప్రేమ కలిగినటువంటి సంతానం తల్లిదండ్రులుగా మనం ఉంటాం. కొన్నిసార్లు మనం మూర్ఖించి మొండితనంతో ఉండి దేవుని ఆత్మఘోషను మనం పట్టించుకోకపోతే ఆ కడుపు కోత ఎలాగుంటుందో రుచి చూపిస్తాడు ఆయన. ఏం లేదు, ఒక్కసారి తిని తప్పిస్తే చాలు, అర్థమైపోయింది నీకు. అప్పుడు దేవుణ్ణి పట్టుకొని, దేవుడు కనపడితే చొక్కా పట్టుకొని అడగాలనిపించింది నీకు. ఆయనకి అంగీ ఉంటే, చొక్కా ఉంటే, ఎందుకు చేశావు ఇట్లా అని. అప్పుడు ఆయన అంటాడు కూల్గా, ఏం చేశాను అంటాడు. నా బిడ్డను ఎందుకు తీసుకున్నావు అంటావు నువ్వు. నేను తీసుకొని ఏం చేశాను అంటాడు. ఏది మరి నా బిడ్డ నా దగ్గర అంటాడు. నా దగ్గర ఉందిగా అంటాడు ఆయన. నీ దగ్గర ఉందా? ఎందుకు ఉంచుకున్నావు నీ దగ్గర అంటాడు. అవును, ఇచ్చినోడిని నేను, నా వస్తువు నేను తీసుకున్నాను, అడగటానికి నువ్వెవరు అంటాడు. తెల్ల ముఖం వేసుకుని చూడాలి నువ్వు. నీ సొంత సొమ్ములాగా బిల్డప్ ఇస్తున్నావే. ఎవరమ్మా నీకు బిడ్డనిచ్చింది? ఎవరినైనా నీకు సంతానం ఇచ్చింది? నేను ఇచ్చినప్పుడు నేను తీసుకుంటే నువ్వెవరు అడగటానికి? అప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడుస్తావు. ఎందుకు ప్రవ్వా, ఎందుకు తీసుకున్నావు ప్రవ్వా అంటే అప్పుడు ఆయన అడుగుతాడు. ఇచ్చింది నేను, తీసుకున్నాను, అది కూడా నేను నరకానికి పంపలా, నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా. కొద్ది రోజులు ఆగితే నువ్వు కూడా వస్తావు, ఇస్తాను. ఇక విసుగు పుట్టి జీవితాంతం, ఇక నిత్యత్వం అంతా నీ కుమార్తె కానీ నీ కుమారుడు కానీ వాడు నీ ముందే ఉంటాడు, ఆమె నీ ముందే ఉంటుంది. అప్పుడు ఆనందిద్దు కానీ. మరి నా సంగతి ఏందంటాడు ఆయన. ఏం ప్రభా నీకేమైంది అంటావు నువ్వు, నాకేమైందా? 9 నెలలు మోసావు, కొన్ని సంవత్సరాలు కష్టపడి పెంచి పెద్ద చేశావు. జారిపోయిన బిడ్డను బట్టి నన్ను అంగీ పట్టుకొని మరీ నిలేద్దాం అనుకున్నావే. మళ్ళా వాడు నరకానికి కూడా పోలేదు, బాగానే ఉన్నాడు. కానీ నా పిల్లలు ఈ చేతులతో చెక్కుకున్న నా పిల్లలు, సంవత్సరాలు వాళ్ళని పెంచి పోషించుకున్న నా పిల్లలు అమాయకంగా శత్రువు చేతుల్లో చిక్కి అన్యాయం అయిపోతుంటే బాధ్యత నీకు అప్పచెప్పి నువ్వు కనికరించి వాళ్ళకి నన్ను ప్రకటిస్తావేమని ఎదురు చూశాను. నువ్వు చేసిన నిర్లక్ష్యం వల్ల, నువ్వు ప్రకటించకపోవటం వల్ల, నువ్వు మాదిరి ఇవ్వకపోవటం వల్ల, నువ్వు ప్రేమ చూపకపోవటం వల్ల, నువ్వు నన్ను వాళ్ళకి పరిచయం చేయకపోవటం వల్ల
నువ్వు ప్రార్థించకపోవటం వల్ల, నువ్వు పరిచర్య చేయకపోవటం వల్ల వాళ్ళు చనిపోలా, ఏకంగా నరకానికి వెళ్ళారు. నీ బిడ్డనన్నా నీకు మళ్ళీ చూపిస్తాను, మరి నేను కోల్పోయినా నా బిడ్డ నువ్వు మళ్ళీ నాకు చూపిస్తావా అని అడుగుతున్నాడు. నరకంలోకి వెళ్ళిపోయిన నా కుమారులను, నా కుమార్తెలను నీవు మళ్ళీ నాకు చూపిస్తావా? చూపించు. నువ్వు అడిగావుగా, ఏది నా బిడ్డ, ఏది నా కూతురు, ఏది నా కొడుకు అన్నావుగా, ఇడిగో చూపిస్తున్నా. మరి నేను కోల్పోయిన వాళ్ళని ఏమో, వాళ్ళు ఎవరో నాకేం తెలుసు. ఎవరో కాదు, నీ ఇంటి పక్కనే ఉన్నారు, నీ వెనకనే ఉన్నారు, నీ బజార్లోనే ఉన్నారు, నీ గ్రామంలోనే ఉన్నారు, నీ వీధిలోనే ఉన్నారు, నీ వాడలోనే ఉన్నారు. నా పిల్లలు ఏరి? నీకు అర్థం కాలేదు కదూ నా కడుపు కోత, నీకు అర్థం కాలేదు కదూ నా గుండె బాధ. నువ్వు ప్రకటిస్తావేమో, నువ్వు ముందుకు వస్తావేమో, నీ బాధ్యత తీసుకుంటావేమో, నా పని చేస్తావేమో, అవకాశాలు వినియోగించుకొని వాళ్ళని రక్షిస్తావేమో అని ఎంత ఎదురు చూస్తే నిర్లక్ష్యం చేసి నువ్వు ఇంత మూర్ఖంగా ఉంటావా? అందుకే నీకు అది చూపించా. ఇప్పుడు అర్థమైందిగా కడుపు కోత. ఇక రా లైన్లోకి అంటాడు ఆయన. మోసం చేయొద్దు మనం దేవుణ్ణి. చేద్దామైన పని. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపం కొందరే ఉన్నారు. ఎవరైనా ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అలా కావాలని నేను అడగట్లేదండి. కొంతమందికి ఆల్రెడీ రుచి చూపించాడు ఆయన. అంత 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 పనిష్మెంట్ మనకెందుకు? అలాగా ఆయన భారాన్ని మనకు రుచి చూపించాలా? వద్దొద్దు. పగోడికి కూడా వద్దు ఆ పరిస్థితి. అందుకే ముందుగానే మెళకువగలిగి జాగ్రత్తలు తీసుకోండి. పాస్టర్ గారు ఒక ఆయన వాక్యం చెప్పడానికి బయలుదేరాడట. ఇంటికాడ ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. పెద్ద సభ, ఇలాగే చాలా మంది ప్రజలు ఉన్నారు. అప్పటికే లేట్ అయింది ఆయన బయలుదేరటం. పాటలు పాడుతూ ఉన్నారు క్వైర్ వారు. వెళ్ళే దారిలో ఓ హోటల్ సమీపంలోకి వస్తే అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రేరణ పుట్టిస్తున్నాడు. నువ్వు హోటల్కి వెళ్ళి కాఫీ తాగు అని. హోటల్కి వెళ్ళి కాఫీ తాగు అని దేవుడు మాట్లాడుతుంటే ఇంటికాడ అన్ని రెడీ అయ్యి వచ్చాను, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇప్పుడు కాఫీ ఎందుకు ప్రభువా? ఏంది నాకు ఇలాంటి కోరిక పుడుతుంది, ఇలాంటి ఆలోచన పుడుతుంది ఏందని ఆయన అనుకున్నాడు. మళ్ళా కళ్ళు మూసుకున్నాడు. మళ్ళా బలంగా వచ్చింది అదే ప్రేరణ. ఇది దేవుడు నాకు ప్రేరణ ఇస్తున్నాడా లేకపోతే నేను అనుకుంటున్నానా అని ఆలోచన చేసి, సరే ఏమైందిలే కాఫీ తాగుదాం, ఏం పోయింది
అని అబ్బాయి ఆ హోటల్ దగ్గర ఆపాయి ఆ కార్ అన్నాడు. ఆపాడు. డ్రైవర్ కార్ ఆపాడు. అతను దిగి లోపలికి వెళ్ళాడు. పరిచయం ఉన్న దైవజనుడు అందరికీ. అని చూడగానే ఆ హోటల్ యజమాని లేచి నిలిచాడు. వందనాలండి అయ్యగారు అన్నాడు. ఆ వందనాలు బాబు, కూర్చున్నాయన. అయ్యగారు ఏం కావాలండి? కాఫీ తాగుదామని వచ్చా బాబు. బాయ్ అయ్యగారి కాఫీ ఇవ్వరా అన్నాడు. ఒక యవనస్తుడు మెట్ల మీద నుండి పైకి వెళ్ళబోతున్నాడు. అతన్ని పిలిచాడు. అయ్యగారు వచ్చాడు, కాఫీ ఇవ్వాలి. తీసుకొచ్చి కాఫీ సిద్ధపరిచి అతని చేతికి ఇస్తున్నాడు. దైవజనుడు ఆ కాఫీ కప్ అందుకుంటా ఉన్నప్పుడు దేవుడు మళ్ళా దైవజనుడితో మాట్లాడుతున్నాడు. నీ చేతికి కాఫీ కప్ అందిస్తున్నా, ఇదిగో ఇతనికి నన్ను గురించి చెప్పు అన్నాడు. అతనికి నన్ను గురించి చెప్పు నువ్వు అన్నాడు. చెప్పంటే ఈ ఆలోచన మళ్ళీ ఆ ప్రేరణ కలుగుతుంది. అతడి కళ్ళకెళ్ళి చూశాడు. ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతని ముఖం కొంచెం వికారంగా ఉంది. అతనేదో వేదంలో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు యేసయ్య గురించి ఇతనికి చెప్పాలంటే నేను మొత్తం అన్ని సంగతులు చెప్పాలి. ఆల్రెడీ లేట్ అయి ఉంది గనుక కాఫీ మాత్రం తాగి నేను వెళ్ళిపోదాం. మళ్ళా వచ్చినప్పుడు అతన్ని ప్రశాంతంగా కూర్చోబెట్టి అతనికి దేవుని గురించి చెబుదామని సిద్ధమై లేవబోయాడు. మళ్ళా దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. అప్పుడు కాదు, ఇప్పుడే అతన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పు, అతన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పు, అతనిని నేను ప్రేమిస్తున్నానని చెప్పు, కనీసం ఒక్క మాట నా చెప్పు అని దేవుని ఆత్మ బలవంతం పెట్టాడు. లేచి వస్తా ఆ మాట కూడా ఆయన అనలా. అలాగే లేచి వెళ్ళిపోయాడు. గొప్ప సేవకుడు, మంచి ప్రసంగికుడు. వెళ్ళి బలిపీఠం మీద ఎక్కి ఆ జనం అనేక మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరి ముందు నిలిచి మైక్ తీసుకున్నాడు మాట్లాడటం మొదలుపెట్టాడు. నడిపింపు ఆగిపోయింది. దైవజనుడు వాక్యం చెప్పాలంటే పరిశుద్ధాత్మ నడిపించాలి. లేకపోతే ఎంత పెద్ద మొనగాడు స్పీకర్ అయినా ఎందుకు పనికిరాడు. ఎందుకంటే వాక్కు అతనిలో నుండి కాదు రావాల్సింది, ఆకాశం నుండి రావాలి. యెహోవా వాక్కు, శక్తిగల వాక్కు అక్కడి నుండి వెలువడితేనే అది జీవం అనేకులకు. మనుషుని తలకాయలో నుండో, మనుషుని ఇచ్చలో నుండో, ఆలోచనలో నుండో, ఊహల్లో నుండో వస్తే అది ఎవరికి ప్రయోజనం కాదు. తిప్పలు పడుతున్నాడు, ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, ఆత్మ అడ్డగిస్తున్నాడు. నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది, నేను నీతో మాట్లాడింది ఏంది, నేను చెప్పమన్నది ఎక్కడా, నువ్వేం చేస్తున్నావు, అడ్డు తగులుతున్నాడు ఆత్మ. మాట్లాడినవట్లా. ఒక 5 నిమిషాలు ట్రై చేశాడు. గందరగోళంగా ఉంది, అతని గలిబిలిగా ఉంది. మౌనం అయ్యాడు. విషయం అర్థమైంది. దేవుని ఆత్మ నన్ను వాడుకోవడానికి ఇష్టపడట్లేదని సిగ్గుపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి ఆ అధ్యక్షునికి, సభాధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో అతనికి మైక్ ఇచ్చాడు. ఇచ్చి, బాబు ఒక 2 పాటలు పాడండి, ఏమనుకోవద్దు, ఒక 2 పాటలు పాడండి, 5 నిమిషాల్లో వస్తానని స్పీడ్గా అక్కడి నుంచి ఆయన బయలుదేరాడు. వాళ్ళు పాటలు స్టార్ట్ చేశారు. స్పీడ్గా వాహనం తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. పెద్ద గుంపు, జన సమూహం అక్కడ గుంపు కూడి ఉంది. కోలాహలంగా ఉంది. దైవజనుడు మళ్ళా కనపడ్డాడు హోటల్ యజమానుడికి. ఏంది గుంపు జనం అంటే, అయ్యగారు ఘోరం జరిగిపోయింది అయ్యగారు అన్నాడు. ఏం జరిగిందంటే, ఇందాక మీ కాఫీ కప్పిచ్చాడే, మరి అతనికి ఏ బాధలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో తెలియదు. మరి వాస్తవంగా అతడు డ్యూటీ దిగి మరి పైకి వెళ్ళాడు. అతను డ్యూటీ దిగబోయేటప్పుడు మీకు ఇచ్చిన కప్పే చివరి కప్పు అయ్యగారు, పైకి వెళ్ళి అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడండి. అదిగో ఆ శవాన్ని దించి కింద తీసుకొచ్చాము, చచ్చిపోయాడు అయ్యగారు. వాడు చాలా మంచి కుర్రోడండి, వాడికి మరి ఏ సమస్య వచ్చిందో ఏమో, ప్రాణం తీసుకున్నాడండి. ఆ మాట వినగానే దైవజనుడు స్థాణువై నిలిచిపోయాడు. ఆ రోడ్డు మీదనే మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. తల ఉంచి నేలకు పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. ఏమనో తెలుసా, దేవా, ఈ అమాయకుడి చావుకి ఎవరో కారణం కాదు, నేనే కారణమయ్యా, నేనే కారణం. అంటే వానికి ఏదో గాయమైపోయింది.
వాడు అనుకుంటున్నాడు, నన్ను ఈ లోకంలో ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నన్ను ఎవరు పలకరించరు, నా గురించి ఎవరికి పట్టదు, నా గురించి ఎవరికి పట్టింపు లేదు. ఈ ప్రేమ లేని మనుషుల మధ్య, ప్రేమ లేని లోకంలో నేను బతకటం అవసరమా? ఎందుకోసం బతకాలని వాడు ఆలోచించుకున్నాడు. సాతాను వాడి ఆలోచనలకు బలాన్ని చేకూర్చాడు. అతను అలాంటి ఆలోచనలో ఉన్నాడని దేవుడు ముందటనే ఎరిగి ఉన్నందున నువ్వు కాఫీ తాగని ప్రేరణ పుట్టించి ఆ కప్పు అతడే అందించేటట్టు దేవుడు జోక్యం చేసుకొని మనిషినల్లా ముందుకు రప్పిస్తే, ప్రశాంతంగా వచ్చి తర్వాత చెప్తానని ఇతడు ఆ ప్రయత్నాన్ని మానుకొని వెళ్ళి ప్రకటించబోనుకుంటే, దేవుని ఆత్మ అతనితో మాట్లాడుతున్నాడు. కూర్చొని ఏడుస్తున్న దైవజనుడితో మాట్లాడుతున్నాడు. నా దాసుడా, చూసావా, నీ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలైంది. వానికి నేనేం చెప్పమన్నాను? నేను అతన్ని ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమన్నా. నువ్వు వెళతా వెళతా వాని వైపు తిరిగి ఆ ఒక్క మాట అన్నా వాడు బతికేవాడు. నీ వెంటబడి నీతో వచ్చేవాడు. ఎందుకో తెలుసా? నన్ను ఎవరు ప్రేమించట్లేదు అన్న ఆలోచనతోనే వాడు చావాలనుకుంటున్నాడు. ఒక్క మాట చెప్పమని నిన్ను చెప్పాను. ఒకవేళ దైవజనుడు, ఊహించండి, అతడు కప్పు ఇవ్వటానికి వచ్చాడు, అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, బహుశా అతను ఏడ్చుకుంటూ ఉన్నాడు. ఈ దైవజనుడు కప్పు తీసుకుంటే అతని ముఖంలో చూసినప్పుడు దేవుడు చెప్పమన్న మాట, నాయనా, ఏదో వేదంలో ఉన్నట్టున్నావు, ఈ లోకంలో ఎవ్వరు నిన్ను ప్రేమించకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, ఆయన వైపు చూడని ఒక్క మాట చెబితే అతను ఏం చేశాడో ఊహించండి. ఆ ఆలోచన అతన్ని పట్టిన దయ్యం వదిలిపోయేది. ఆ ఆలోచన అతను విరమించుకునేవాడు. యేసు అనే ఆ వ్యక్తిని పరిచయం చేసినట్టయితే వాడు బతికిపోయేవాడు. అప్పుడు అక్కడ పడి ఏడ్చి 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 తర్వాత సభలోకి వెళ్ళి ఎలుగెత్తి ఒకటే జరిగిన విషయం అంతా సాక్ష్యం చెప్పి పెద్దగా సభలో బోరున ఏడ్చాడట. ఇంతకు మించి ఇక నేను ఏ ప్రసంగం చేయలేను, మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఆత్మలను రక్షించండి. ఏ అవకాశాన్ని జార విడుచుకోవద్దు. సాతాను చాలామందిని చెరబట్టుకొని లాక్కొని పోతున్నాడు. ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాడు. దయచేసి ఆత్మలను రక్షించండి. ఇది పాస్టర్ల బాధ్యత కాదు, మనందరి బాధ్యత అని కన్నీళ్లతోనే ఆయన మాట్లాడినప్పుడు ఆ సభంతా కూడా ఏడ్చి ఆ రోజు వాళ్ళు తీర్మానం చేశారనేది నేను విన్న సాక్ష్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి బాధ అదేనండి. ప్రభు, అక్కడ విస్తారమైన జనం వచ్చి కూర్చున్నారు ప్రభు, వాళ్ళకి వాక్యం చెప్పాలంటే ఆయన ఏమంటాడో తెలుసా? వాళ్ళందరూ బాగున్నారు నాన్న, వాళ్ళందరూ సిద్ధపడ్డారు నాన్న, వాళ్ళందరూ నా సన్నిధిలో ఉన్నారా. కానీ వీడేరా అంధకారంలోకి వెళ్ళబోతున్నాడు. ఒక్కడు అని అనుకోవద్దయ్యా, ఆ ఒక్కడే చావబోతున్నాడు రా. దేవుని ఆత్మకు ఆ ఆత్మ వేదన ఎవరికి అర్థమవుతుందండి? ఎంతమంది ఆలోచిస్తారు? ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళలో నీ పక్కన కూర్చున్న మనిషి ఏ వేదంతో వచ్చాడో నీకు తెలుసా? ఎంత బాధలో ఉన్నాడో నీకు తెలుసా? ఎంత బాధలో ఉందో నీకు తెలుసా? ఒకవేళ ఇంటికాడ ఆలోచించుకునే వచ్చిందేమో ఈ ఒక్కరోజు నేను సన్నిధికి వెళ్ళి ఇక చావాలని. ఎవరు ఎలా ఉన్నారో నీకు తెలియదు కదా. నీ ఇరుగు పొరుగులు ఏమనుకున్నారో నీకు తెలియదు కదా. ఘోరం జరిగినాక అయ్యో ఎంత పని చేసుకుంది, ఎంత పని చేసుకున్నాడు అని లబలబలాడుతాం, అప్పుడు బాధపడతాం. మూర్తి గారు సువార్త ప్రకటించి ఆర్ఆర్కే మూర్తి గారు హైదరాబాద్లో తన ఇంటికి చేరితే, తన ఇంటి బజార్లో రిక్షా మీద ఆయన వెళ్తూ ఉంటే ఎదురుగా శవాన్ని మోసుకొని వస్తున్నారట. ఇంటికి వెళ్ళి ఇంట్లోకి అడుగు పెట్టి భార్యని అడిగాడు, ఎవరో చనిపోయింది ఎవరు అంటే ఫలానా అని చెబితే గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాడట. ఆర్ఆర్కే మూర్తి గారు గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాడట. ఎందుకండి అంతా సువార్త చేసి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏం జరిగిందని భార్య అడిగిందట. ఏం లేదు, బయట చాలా ప్రాంతాలకు ప్రకటించాను కానీ సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను, కానీ అతనికి నేను ఒక్కసారి కూడా ప్రభువుని గురించి చెప్పలేకపోయాను. అతని గురించి యేసయ్య నన్ను అడిగితే నేను ఏం చెప్పాలో భయం వేసి కన్నీళ్ళు వచ్చినాయో అన్నాడట. అతని గురించి రేపు తీర్పు రోజున న్యాయపీఠం ముందు, మూర్తి ఒక్కసారి కూడా నువ్వు అతనికి ఎందుకు చెప్పలేదు నాయన అని అడిగితే నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు అని ఆయన కంటతడి పెట్టుకున్నాడట. ఈరోజు మనందరి హృదయాల్లో ఆ భారం రావాలి. నేను చెప్తుంది నిజం. నీ ప్రక్కన కూర్చున్న వాళ్ళ గుండెల్లో ఎంత విషాదం ఉందో నీకు తెలుసా? ఎక్కడో కాదు, నీ పక్కనే కూర్చున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఉన్నారో అలాంటి వాళ్ళు, ఈ లైవ్లో ఉన్న వాళ్ళలో ఉండొచ్చు అలాంటి వాళ్ళు.
లేదా లైవ్లో చూస్తున్న వాళ్ళకి పరిచయస్తులు ఉండొచ్చు, వారి ఇరుగు పరుగుల్లో ఉండొచ్చు. అలాంటి వాళ్ళు సిగ్గులు, బిడియాలు, డిగ్నిటీలు పక్కన పెట్టాలి. నోరు తెరచి మాట్లాడటం మొదలు పెట్టాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ప్రకటించటం మొదలు పెట్టాలి. చెప్పండి మీరందరూ ఒకరికిలో ఒకరు తిరిగి, సహోదరుడా చెప్పండి, సహోదరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా చెప్పు. ఒకరికిలో ఒకరు తిరిగి చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గట్టిగా చెప్పు. నువ్వు కూడా, సహోదరుడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పండి ఒకరికొకరు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు చావాల్సిన అవసరం లేదు, వేదన పడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. యేసయ్యకు నువ్వు అంటే ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే చచ్చిపోయి అంత ఇష్టం. ఈ భారాన్ని మన హృదయంలో దేవుడు స్థిరపరచునుగాక. హల్లెలూయా. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని విస్తారంగా ప్రకటిస్తానని కొంతమంది సేవకు వచ్చారు. చిన్న సంఘం గట్టిగా అందులో కూర్చుండిపోయి ఈ జన్మకి ఇది జాలని తృప్తి చెందారు. ఆత్మల్ని రక్షిస్తాననే ఆరాటంతో కొంతమంది పరిచర్యకు వచ్చారు. మళ్ళా లోకాశల వైపు మళ్ళీపోయారు. వాళ్ళ గురిని, గమ్యాన్ని వదిలేశారు. వాళ్ళలో ఒకరిగా మనం ఉండకుండా, ఇందాక నేను చెప్పానే, దేవుని ప్రేమను ఎరుగక నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు. వారి కోసం మనల్ని మనం దేవునికి అప్పగించుకొని, దేవా నేనున్నాను, నా కొరకు నీ హస్తము చాపి నన్ను అభిషేకించి నాకు ఆ వెసులుబాటు ఇచ్చి, అనుకూలత ఇచ్చి, అలాంటి స్థితిలో ఉన్న బిడ్డని నా ఎదురుకు వచ్చేటట్టు చేసి నేను ప్రకటించటకు నాకు బలం ఇమ్మయ్యా, నాకు శక్తిని అయ్యా, నాకు అనుకూలత అయ్యా, నాకు అవకాశం అయ్యా అని మనం అడగాలి. నీకు అప్పులున్నాయా, నీకు బాధలు ఉన్నాయా, నీకు రోగం ఉందా, నీకు సమస్యలు ఉన్నాయా, నీకు ఇతరత్ర వేదనలు ఉన్నాయా, అవి ఏవైనా ఎన్నైనా, నీ బాధ్యతలు ఉన్నాయా, వాటి విషయంలో కూడా ఒక మాట చెప్పనివ్వండి. చివరిగా ఏంటో తెలుసా, దేవుని ముందు మోకాళ్ళు నీ కన్నీళ్లతో ఒక్క మాట అడుగు. నీ దాసుడు మాట్లాడుతున్నప్పుడు, ఆయనలో నుండి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నా గుండె గాయమైపోతుంది. దేవా, ఎవరో కాదు, నేనే పొడవ పడుతున్నాను, నాకే సిగ్గేస్తుంది, నేనే కదా అతన్ని, నేనే కదా ఆమెని అని నా గాయం అవుతుంది. కానీ నా పరిస్థితి అనుకూలంగా లేదు. నేను ఎన్నో ఇబ్బందుల కొలిమిలో ఉన్నాను, నాకు స్వేచ్ఛ లేదు, నాకు ఈ లోకం రుచించట్లేదు, లోక ఆశలు కూడా ఏదో పొందాలి, ఏదో సాధించేం లేదు. ఉన్న బాధ్యతలు గట్టెక్కించుకొని, బంధకాలు తెంచుకొని, గువ్వలాగా ఎగిరి నీ దగ్గరగా చేరాలని ఆశ, అనేకుల్ని నీ దగ్గరగా చేర్చాలన్న ఆశ నాకుంది. ఇంకా నాకు వేరేదేం లేదు. కానీ నేను రాలేకపోతున్నాను దేవా, బయట పడలేకపోతున్నాను దేవా. చేయాలని ఆశ ఉంది కానీ ఆ స్వేచ్ఛ నాకు లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఎట్లా 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 నీ వెతుకులాట్లోనే నా బతుకంతా ఖర్చు అయిపోతుంది. ఒక్కసారి నా ఎందుకు కనికరం ఉంచి నాకు విడుదల ఇవ్వయ్యా, నాకు స్వేచ్ఛనివ్వు. నేను పరిగెత్తుతా ప్రభువా, ఈ ఊపిరున్నంత వరకు నీ కోసం ఖర్చు అవుతా ప్రభువా, పరిగెత్తుతా ప్రభువా, నీ పని చేస్తా ప్రభువా, నాకు అవకాశం ఇయ్యా, నాకు అవకాశం ఇయ్యా. నేను ఏడు ఏది నిన్ను అడ్డగించేది ఉంటుందో నేను కూడా చూస్తా, నిన్నేది అడ్డగిస్తుందో నేను కూడా చూస్తా. ఏది ఉండదో, నిన్ను పీడించే రోగం ఉండదో, నిన్ను వేధించే అప్పు ఉండదో, నా బాధ్యత కూడా వదిలిపోద్ది. ఆయనే తీరుస్తాడు. కానీ ఇలాగు నువ్వు దేవుని ముందు రోధించవలసి ఉన్నది. అంతేకాదు, నీకున్న ఆ కొద్ది సమయంలో, ఆ కొంచెం అనుకూలతలో దేవుడు అందించే ప్రతి అవకాశాన్ని వినియోగించి ఆత్మల రక్షణ కొరకు కష్టపడాల్సింది ఉంది. నువ్వు ముందుగానే ఉన్నంత అవకాశంలో ముందు వర్క్ చేస్తూ అదనంగా చేయటం కోసం ఆయన పాదాలు బట్టి ఏడు. నిన్ను వాడుకోపోతే అప్పుడు అడుగు నా దేవుడు, నీకు స్వేచ్ఛనివ్వకపోతే అప్పుడు అడుగు నా దేవుడు, బంధకాల్లోంచి విడుదల ఇవ్వకపోతే అప్పుడు అడుగు నా దేవుడు, రోగాలను స్వస్థపరచకపోతే అప్పుడు అడుగు నా దేవుడు. ఆయన కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు.
చాలాసార్లు సిగ్గుపరిచాం ఆయన్ని. ఏదో ఊహించుకున్నాడు నీ గురించి, కానీ సిగ్గు అయిపోయింది ఆయనకి. అయ్యో, నువ్వేదో చేస్తావంటే ఏదో అయిపోయినావు తల్లి, ఏదో అయిపోయినావు నాయనా. నీ మట్టుకు నీవు సుఖంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, సాగిపోతుంది అనుకుంటున్నావు. నా బిడ్డల గతి ఏంటి అని ఏడుస్తున్నాడు దేవుడు, దుఃఖపడుతున్నాడు పరిశుద్ధాత్మ. దేవుని సంతోషపెడదామా, ఆయన సంతోషాన్ని వెతుకుదామా, ఆత్మల కొరకు మూలుగుదామా, మొరపెడదామా, ప్రయత్నిద్దామా, ప్రకటిద్దామా, ప్రార్థిద్దామా, ప్రేమను పంచుదామా. తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి దైవజనుడా అరాకొర సంఘాలు కట్టి అబ్బో చాలే తృప్తి చెందుతున్నావేమో. నీ ఆహారం కొరకు ఇంకా చాలా గొర్రె పిల్లలు ఉన్నాయి నాయనా. నువ్వు ఇంకా ఎక్కువ చేయాలి దైవజనుడా, ఇంకా ఎక్కువ చేయాలి నాయనా. అమ్మా, ఇంకా ఎక్కువ చేయాలి. తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి, తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పరమండలము సంతసముందగా, ధరణిలో ఆత్మల సంపద పండగ. పరమండలము సంతసముందగా, ధరణిలో ఆత్మల సంపద పండగ. చిరజీవమును కొసగడి యేసుని, చిరజీవమును యేసుని, రక్షణ వార్తను చాటెడు వారిని, రక్షణ వార్తను చాటెడి వారిని, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమంది శ్రమ పడుచుండగా, చింతయలేని క్రైస్తవులందరి, కొంతమంది శ్రమ పడుచుండగా, చింతయలేని క్రైస్తవులందరి, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నువ్వు నడుం కట్టకపోతే చాలా ఆత్మలు నశించిపోతాయి. నువ్వు నడుం కట్టుకోకపోతే, నువ్వు సిద్ధపడకపోతే చాలా ఆత్మలు నష్టపోతాం, చాలా ఆత్మలు నశించిపోతాయి. నీ స్వార్థమే నువ్వు చూసుకొని, నీ సుఖమే నువ్వు చూసుకొని, నేను బాగున్నాను, నా వారు బాగున్నారు అనుకొని అంతవరకే నువ్వు ఆగిపోతే చాలా పని ఆగిపోతుంది, చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి అలా ఉండొద్దు. ఒక మంటతో బయలుదేరు. అబద్ధాన్ని నమ్మిన వాళ్ళు అంత రోషంగా అంకితమై పెళ్లి పెటాకులు కూడా మానేసి మత వ్యాప్తి కోసం ఆ మతాన్ని నిలబెట్టి ఇతర విశ్వాసాలని అణగద్రొక్కడానికి
అవతలి వాళ్ళు కంకణం కట్టుకొని పోరాడుతుంటే అబద్ధాన్ని నమ్మినోళ్ళు సత్యాన్ని నమ్మినోడు ఇంకెంత దీక్ష బోనాలో ఆలోచించండి. దేవుని సంబంధమైన వాడు ఇంకెంత రోషంతో రేగాలో ఆలోచించండి. ఈరోజు మతోన్మాదం భయంకరంగా పెచ్చరిల్లిపోయి పెద్ద పెద్ద వ్యూహాలని రచించుకొని సిద్ధమవుతుంది కనుక దేవుని పిల్లలందరూ కూడా మీ కర్తవ్యాలు గుర్తెరిగి అందరూ దేవుని కొరకు పని చేయటానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఏది నీకు అడ్డుగా ఉందో చెప్పు, దేవునికి తీసేస్తాడు దాన్ని. కానీ ఎందుకు అడుగుతావు తీసేయమని? సమస్యల్ని ఏం చేయటానికి అడుగుతావు? అవన్నీ సమస్యలన్నీ తీసేస్తే, నీ బాధ్యతలన్నీ నెరవేరిస్తే, నీ ఇబ్బందులు నీ రోగం తీసేస్తే ఏం చేస్తావు? ఏం చేయటానికి? హాయిగా లోకంలో ఆనందించడానికా? భోగాలు అనుభవించడానికా? ఇహలోకాన్ని సుఖాలను అనుభవించడానికా? నో, దేవుని కోసం బతకటానికి అడుగు. దేవుని కోసం బతకటానికి అడుగు, మొత్తం తీసేస్తాడు ఆయన. మారు మనసు పొంది అడుగు. అంతేకాకుండా ఆయన తీయక మునుపు నీకున్న పరిధిలో ముందు వాడబడతా ఉండు, ఆత్మల్ని బలపరుస్తూ ఉండు, ప్రకటిస్తూ ఉండు. నీ ఆసక్తిని బట్టి మొత్తం వదిలిస్తాడు నీకు.